వేటన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమం. విశ్వావసునామ నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. వైజాగ్లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు. ఇట్స్ అఫీషియల్, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా. ఇక డీటెయిల్స్ చూస్తే నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడలు బట్టి గుంజుకపోతుంటాయా, మెడలు ఉంటాయా పోతాయా, జుట్టు బట్టి గుంజుకపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపించింది చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంత గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంత గుంజుకోపోతారా? ఈడ్చుకపోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధన విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు అధికారంతో మీరు పోతున్నారు. మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. ఇవాళ 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండేది రాబోయే తరాలకు, అన్నమేస్తారు. ఇక అంటే ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు. జాగ కూడా అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు. ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారంగా చర్య తెలుసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. మా విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఎడవేరు మీ నోర్లు ఎడవైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా. మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా. తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమం. Ashok Gajapati Raj garu, who I've seen growing up. He's the senior most member of Telugu Desam party. I have a lot of memories with him. Maybe I can share one of it here. He was the only person who would come out of Mr. Naidu's chamber in our old house in Jubilee Hills, come out, go to a corner and have a smoke. And I would ask him, I don't think father is too worried, he should do it. And say, no, it's out of great respect, I do this outside. He's been a great mentor to me. He's been a great supporter to the party, to the family. And I thank him for all his support.
To Ramu, who's my younger brother, who brings a lot of energy to the party, to all of us. Of course, his Hindi is much better than his Telugu. And to Anita Garu, I think the only Home Minister in India who has more than 23 cases against her. And I hope she's working on getting them cleared. To Nadanla Manohar Garu, who stood by us personally, was always with me during the tough times, was a great counsel for me, especially the 53 days that Mr. Naidu was arrested. Almost on a daily basis, we would actually interact, share feedback. And it was his support that today NDA has won 94% of the seats that we have contested in the state of Andhra Pradesh. Manohar Garu. Prabhu uncle, he is an uncle for me. He is much fitter than me, no second thoughts about it. But he's an uncle. He's been a great supporter of the family since the 80s. As Amma has said, he stood by us during our tough times. He continues to be with us during our good times. I really appreciate all the support, uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman. And I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifices that Brahmani is making because I have chosen a path. And I'm sure Lakshmi Auntie has sacrificed a lot to make what Prabhu Uncle is today. So I think we should really celebrate the women who have unconditionally supported us during tough times. To Varun, to Varsha, thank you very much for having me here. I think it's a great legacy. All of us are lucky to have. I think it's a legacy to take forward. And I call this legacy a banyan tree effect. If you look at a banyan tree, no other plant grows around it. నూతన సంవత్సర ఉగాది పర్వదినం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం ఆవరణంలో పంచాంగ శ్రావణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు విశ్వావసునామ నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ అర్చకుల పంచాంగాన్ని వినటానికి రాజా శ్రీరామ్ భూపాల్, మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్ రెడ్డి, స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి దంపతులు, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దంపతులతో పాటు వివిధ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్చకులు పంచాంగాన్ని చదివి వినిపించారు. ఎమ్మెల్యే స్వామికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటూ కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, విశ్వావసు నామ సంవత్సరం రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సంతోషాలను కలిగించాలని, అందించాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ 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 కురుమూర్తి స్వామి సన్నిధిలో ఈరోజు ఉగాది వేడుకలు, అదేవిధంగా పంచాంగ శ్రవణం కూడా ఇప్పుడే జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో, ఈ ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, సహచర ఎమ్మెల్యేలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని పేదల ఆశాజ్యోతి, పేదలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సన్నబియ్యం, భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డు ద్వారా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు సన్నబియ్యం ఇవ్వడం లేదు. కానీ మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన సివిల్ సప్లై మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా హుజూర్నగర్లో శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా సన్నబియ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించినందుకు మరొకసారి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈరోజు ఒక సన్నబియ్యమే కాదు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రుణమాఫీ,
బోనస్, ముఖ్యంగా ఈరోజు ఆడతల్లులు ముఖ్యంగా మహాలక్ష్ముల కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండరు, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా, ఇన్ని కార్యక్రమాలను ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో చేస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నందుకు మేమందరం కూడా ఈ సందర్భంగా భగవంతునికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రికి, మా మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. వైజాగ్లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్న పోలీసులు. రుపిక్ బ్యాంకులోని మోహన్ రావు అనే వ్యక్తి 68,31,000ను టేకోవర్ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసిన వైనం. జగదీష్, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్కు 68,31,000 నగదును ట్రాన్స్ఫర్ చేసి గోల్డ్ విడిపించి చెక్ చేయడంతో బయటపడిన మోసం. నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇదంతా కూడా వాళ్ళు వేమెంట్ చేసి ఇవ్వటము, దీన్ని కరిగిస్తే ఇది ఇలా తయారైంది. కోటింగ్ వేసేసి చేస్తారు. కోటింగ్ వేసేసి 1 గ్రామ్ సగం వస్తుందంటే ఇన్ని చెప్తాడు. హిట్లు ఫట్లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలను అభిమానించే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. లైగర్, డబుల్ స్మార్ట్ చిత్రాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తూ ఉన్నాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. విజయ్ సేతుపతితో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్ ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలోని ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా కూడా తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఇంకా కూడా అన్ని అబద్ధాలు నమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నాడు. సాధ్యం కాదు. రైతుల విషయంలో పచ్చి దగా చేస్తామని ప్రభుత్వం. కాళేశ్వరం అట్లనే ఉంది. కాళేశ్వరంకి ఏమి కాలేదు. కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీరు రావడానికి సిద్ధంగా ఉన్నాయనే మాట బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం. ఒక్కసారి కేసీఆర్కి అప్పచెప్పండి, 3 రోజులకి నీళ్ళు తీసుకొస్తామని చెప్పినాం. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్స్, ఇరిగేషన్ మంత్రి కాన్స్ కానీ ముఖ్యమంత్రి గారికి సమాధానం లేదు. రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులు అడిగినా కన్నీళ్ళతో చెప్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వం. రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో మోసమే, వర్గాన్ని కొనుగోళ్ల విషయంలో మోసమే, నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే. ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుంది. కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎత్తేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు. అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులే. నేను వివరాలు అడుగుతాం, చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫోన్లు ఎత్తడానికే భయపడుతున్నారు. కింది స్థాయి అధికారులు ఫోన్లు చేస్తే, ఫోన్ ఎత్తితే కూడా సార్ ఇక మీకు తెలుసు కదా మేమేం చేయగలుగుతాం సార్, చిన్న వాళ్ళం సార్ అని మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు ఎవడు లెక్క చెప్పిన వాడే లేడు. ఎంత ధాన్యం కొన్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే యాసంగి పంటలు వచ్చినాయి, వానకాలం పంటలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ యాసంగి పంట వచ్చింది. ఏ పంట ఎంత కొన్నారు అనే సంగతి ఇప్పుడు కూడా చెప్పలేదు. దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత, సన్నధాన్యం ఎంత కూడా చెప్పలేదు. వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు, రాసిచ్చిండ్రు. ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యానికి ఇస్తామని చెప్పిండ్రు, సన్నోట్లకి ఇస్తామని చెప్పిండ్రు.
కానీ ఇప్పటి వరకు సన్నబొడ్డు కొన్నదెంత, దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు. నిన్న మళ్ళీ హుజూర్ నగర్ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు, అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు, ఆ స్థాయిలో లేదు. మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు. కానీ కేసీఆర్ పైన విషయం కక్కి బతకడం అనేది సాధ్యం కాదు మీకు ఎక్కువ రోజులు. రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినామన్న వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనబడితే చాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు. ఎక్కడ మైక్ కనపడ్డా, మీడియా మిత్రులు మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హెచ్సీఏ ఒత్తిడి వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ సన్ రైజర్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు బెదిరిస్తున్నారని తెలిపింది. ఇలాగైతే తాము హైదరాబాద్ను వదిలి వెళ్లిపోతామని కూడా హెచ్చరించింది. కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వనందున ఓ మ్యాచ్లో తమకు కేటాయించిన బాక్స్కి తాళాలు వేశారని హెచ్సీఏ కోశాధికారి సన్ రైజర్స్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతి తమ వద్ద ఉందంటూ కూడా ఓ జాతీయ మీడియా తన కథనంలో కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఏపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీకి రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానించింది. తక్కువ అద్దెకు విశాఖ స్టేడియంని ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏపీ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ లేకపోవడాన్ని వెలితిగా ఫీల్ అవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమం. విశ్వావసునామ నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. వైజాగ్లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు. ఇట్స్ అఫీషియల్, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.